రేవంత్ రెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు. కేసీఆర్ విచారణతో అంతా మంచే జరిగిందన్న కేటీఆర్. కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందన్న కేటీఆర్. కేసీఆర్ విచారణతో తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొచ్చాయన్న కేటీఆర్. మేడారం జాతరలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్న కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపేందుకే రేవంత్ ప్రయత్నాలు కేటీఆర్. సింగరేణి స్కామ్పై సీబీఐ విచారణకు కేటీఆర్ డిమాండ్. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అసలు దొంగలు దొరుకుతారన్న కేటీఆర్. పాలన చేతకాకనే సిట్ విచారణల పేరుతో కాలయాపన అంటున్న కేటీఆర్. వ్యక్తిగత కేసుల మాఫీకే రేవంత్ ఢిల్లీ పర్యటనలన్న కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద జరిగిన సిట్ విచారణ పర్వం తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ వేసిన సిట్ వ్యూహం పరోక్షంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఊపిరి పోసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ రోజులు గుర్తొచ్చాయని, అక్కడక్కడా కొంచెం పార్టీకి దూరంగా ఉన్నవారిని రేవంత్ రెడ్డి తన వ్యవహారం ద్వారా తమ పార్టీ శ్రేణులను తట్టి లేపారన్నారు. ఏది ఏమైనా తమ మంచికే ఇదంతా అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ చెప్పిన థ్యాంక్స్ వెనుక లోతైన రాజకీయ అర్థం ఉంది. కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు రావడం, చుట్టుపక్కల వేల సంఖ్యలో కార్యకర్తలు మోహరించడం తెలంగాణ ఉద్యమ రోజులను తలపించింది. గత ఏడాది కాలంగా నిస్తేజంగా ఉన్న గులాబీ శ్రేణులు తమ నాయకుడి కోసం ఒక్కసారిగా రోడ్లపైకి రావడం పార్టీకి పెద్ద బూస్ట్గా మారింది. నిద్రపోతున్న కార్యకర్తలను తట్టి లేపినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని కేటీఆర్ అనడం ద్వారా కాంగ్రెస్ అస్త్రం తమకే అనుకూలంగా మారిందని ఆయన సంకేతాలిచ్చారు. ఇది రాజకీయంగా రేవంత్ చేసిన పొరపాటా లేక బీఆర్ఎస్ చేస్తున్న మైండ్ గేమా అన్నది ఆసక్తికరంగా మారింది. పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఈ విచారణల డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మేడారం జాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రుల కార్లపై దాడులు జరగడమే అందుకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా తీసుకురాలేదని, కేవలం తనపై ఉన్న వ్యక్తిగత కేసుల మాఫీ కోసమే బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిని వదిలేసి ప్రతిపక్ష నేతలను వేధించడమే రేవంత్ ఏకైక అజెండా అని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని, సీఎం సోదరుడికి వత్తాసు పలికేందుకు నిబంధనలు మార్చారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతారు అంటూ సవాల్ విసిరారు. ఈ స్కామ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. పొంగులేటి కుమారుడి భూ కబ్జాలు, అన్నదమ్ముల దోపిడీతో రాష్ట్రం ఆగమాగమవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోని స్కీంలను కాపీ కొట్టి పేర్లు మారుస్తున్నారని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారి సజ్జనార్ ప్రవర్తనపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచారణ పూర్తి కాకముందే ఇల్లీగల్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా ట్వీట్ చేస్తారని ప్రశ్నించారు. సజ్జనార్ జడ్జి కాదు, ఒక పోలీస్ అధికారి మాత్రమే అని గుర్తు చేస్తూ అధికారుల అత్యుత్సాహం భవిష్యత్తులో వారికే ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించారు. సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ జరగలేదని పోలీసులే స్వయంగా ఒప్పుకున్నారని, కేవలం కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయడానికే కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా ఉపేక్షించబోమని, అందుకే కవితపై పార్టీ చర్యలు తీసుకుందని కేటీఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా కుటుంబం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మైలేజ్ ఇస్తాయా లేదా మరికొద్ది రోజుల్లో తేలనుంది. మరోవైపు కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్టే అని హెచ్చరిస్తూ రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని కేటీఆర్ శపథం చేశారు.